వీళ్ళ కష్టం ఏంది, ఈ సమాజంలో ఎట్లా బతుకుతున్నారు, అసలు వీళ్ళకి ఏం జరగాలి, ఎట్లయితే వీళ్ళకు ఒక గౌరవమైనటువంటి జీవితం దొరుకుతుంది, ప్రభుత్వాలకు వ్యవస్థకు వీళ్ళ పట్ల ఉండాల్సినటువంటి సానుభూతి ఏంది అంటే మిమ్మల్ని ఒక రకంగా ఇట్లా చూస్తే సమాజం మిమ్మల్ని ఒక ప్రత్యేక మనుషులుగా గుర్తిస్తుందేమో. గుర్తించదు, చిన్న చూపు చూస్తారు, చాలా చిన్న చూపు. అమ్మాయి సార్ ఆడపిల్లని అట్లా అంటారా సార్ అంటే సార్ అట్లా మాట్లాడొద్దు, మీ ఇంట్లో కూడా ఇట్లా మా లెక్క పుడితే మీకు తెలిసి ఉంటుంది బాధ అనేది. అరే పుట్టోరు పుట్టుకున్నారు గురించి పోతున్నారు చాలా ఇది అనిపించేది, బాధ అనిపించలేదు. అప్పుడు బాధ అనిపించేది, బాధపడేది, ఎందుకురా ఈ అమ్మాయి సస్తనైనా బాగుంటుంది. చుక్కలేసి నీళ్ళు తాపిస్తే ఇట్లా అయినావు. నడవడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఏం మరి ట్రీట్మెంట్ ఏం చేయించలేదా నీకు చిన్నప్పుడు? ఇప్పుడు సరే గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది సెకండ్. మీ పిల్లలు అయితే ఎవరైతే చదువుకుంటారో, ఎవరైతే స్కూల్కి పోతున్నారో అలా ఫీజులు ఎన్నో నాకు చెప్పురన్నా నేను చేసేస్తాను. మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి మీ పిల్లల చదువు కోసం నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఓకేనా?